నమస్తే, నా పేరు శ్రీధర్ బాబు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం కాదు, విలీన దినోత్సవం అంటున్నారు కొందరు. కాదు, ఇది విద్రోహ దినంగా పాటించాలని మరికొందరు అంటున్నారు. ఇంతకీ తెలంగాణ ఏ విధంగా విముక్తి పొందింది? నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజును విమోచన దినం అనాలా, విలీన దినం అనాలా, లేక విద్రోహ దినం అనడానికి కారణాలు ఉన్నాయా? ఈ అంశం మీద ఈరోజు స్పెషల్ డిబేట్ చేస్తున్నాం. ఈ డిబేట్లో మనతో పాటు నాటి అనుభవాల గురించి స్పష్టంగా తెలిసి, అప్పుడు ఏం జరిగిందనే వాస్తవాలు తెలిసి, తారీఖులు దస్తావేలతో సహా తన దగ్గర వివరాలను సేకరించి ఆ అంశం మీద తీవ్ర స్థాయిలో పరిశోధన చేసిన ప్రముఖులు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి గారు మనతో పాటు హెచ్ఎంటీ స్టూడియోలో ఉన్నారు. లింగారెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ముందుగా పాండురంగారెడ్డి గారు, సమస్య ఏంటి? ఇక్కడ విలీనం అంటున్నారు, విమోచనం అంటున్నారు, విద్రోహం అంటున్నారు. ఈ మూడు పదాలకు అర్థాలు ఏంటి? నిజానికి ఈ మూడు పదాలు కూడా హైదరాబాద్ రాష్ట్రానికి ఆమోదించడం సరైనది కాదు. ఎందుకంటే విమోచనం అంటే ఒక రాజ్యము, ఒక దేశము పరాయి పాలన నుండి విముక్తి అయినప్పుడు దాన్ని ఏమంటే విమోచనం అంటాం. భారతదేశం ఇంగ్లీష్ వాళ్ళ నుండి 15 ఆగస్ట్ 1947లో వచ్చినప్పుడు దాన్ని విమోచనం అంటాం. మరి నిజాం ఇక్కడి వాడు, విదేశీయుడు కాదు, ఇక్కడనే చనిపోయాడు. అందుకని ఏతుంటుందో విమోచనం అనేది అర్థరహితం. అయినా నిజాం పరిపాలన 17 నాడు అంతం కాలేదు. నిజాం పరిపాలన 26 జనవరి 1950 నాడు ఏతుంటుందో నిజాం పరిపాలన అంతమైంది. మరి దీనికి విమోచనం ఎలా అంటారు? ఒకటి, దెన్ విలీనం అంటే భారత్ రిపబ్లిక్గా మారిన తర్వాతే జరిగింది. అది కూడా ఎట్లా జరిగింది? నిజాం ఒక ఫర్మానా ఇస్తాడు. నవంబర్ 24 నాడు నిజాం ఒక ఫర్మానా ఇస్తాడు. నవంబర్ 24, 1949 ఆ ఫర్మానాన్ని తీసుకొచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్మాన్ ఏమంటే ద ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విల్ బి ద ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హైదరాబాద్. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే నిజాం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ సంతకం పెట్టకపోయినప్పటికీ భారత రాజ్యాంగాన్ని తను ఒప్పుకున్నాడు కనుక దట్ డే ఇట్ సెల్ఫ్ వాట్ ఇన్ ఇట్ విల్ బికమ్ ఇండియన్ యూనియన్ అని 26 జనవరిలో కాన్స్టిట్యూషన్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రామానంద తీర్థ వాళ్ళంతా బహిష్కరించారు. అంటే అప్పటి వరకు ఇది ఉన్నది. అయితే ఆ డేట్ కొరకు టెక్నికల్ గా నిజామే ఈ పరిపాలన ఈ ప్రాంతానికి. సో సెప్టెంబర్ 17తో నిజాం పరిపాలన అంతం కాలేదు. ఎందుకంటే అంతం కాలేదు దానికి కారణాలు నేను దానికి 3 కారణాలతో ఇక్కడికి వచ్చాను. ఒకటి, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళే కదండి భారతదేశంలో హైదరాబాద్ ఏనాడు విలీనమవుతుందని నేను ఒక అఫీషియల్ లెటరు నేను రాశాను. ఓకే, రిజల్ట్ ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే సేమ్ ఇప్పుడు మీకు చెప్పింది ఏతుంటుందో అదే రాశారు. దిస్ ఈజ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వాటిని ఇస్తుంది. అదే వీడు ఎండ నుండి కోట్ చేశారు. భారత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ పోలో అనే ఒక పుస్తకం రాశారు. అఫీషియల్, ఇది ప్రైవేట్ డాక్యుమెంట్ కాదండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసింది. దాంట్లోనే క్లియర్గా ఏం చెప్తారంటే క్లియర్గా చెప్తారు వాళ్ళు. మీరు చదవండి, ఇక్కడ చూడండి. దిస్ దేర్ వెరీ క్లియర్. చెప్పండి. I'll read it for you. Yeah. But this is the, I'll quote it for you. This same thing. ఇదే వాళ్ళు కోట్ చేస్తారు. ఇది ఆ పేజ్ నెంబర్ అండి. In accordance with the decision taken on 20th అనేది the Farmana dated 24th November 1949, the Nizam declared, right, whereas in the best interest of Hyderabad, which is closely linked with the rest of India in economic and political fields, I declare and direct that Constitution of India shall be the constitution for the state of Hyderabad. Though Nizam had not signed the instrument of accession, the acceptance of the Indian constitution by him was regarded as tantamount to accession. Hyderabad thus became integrated with the Indian Union. On same day, Sri M.K. Velodi, Secretary of the State Minister of India, was appointed, and Major General Chaudhary Governor rule came to an end by 1st December 1949. ఇదన్నమాట. వెరీ క్లియర్లీ వాట్ ఆన్ 26 జనవరి ఇది ఇస్తుంటారు. దిస్ ఈజ్ ద లెటర్. సేమ్ లెటర్ హీ హాజ్ కోటెడ్ ఫ్రమ్ దిస్ బుక్. బికాజ్ ఇదే పేజ్ వాడు ఎదురు కోట్ చేశారు. ఇట్ ఈస్ దేర్. అంటే వాస్తవాలు ఎట్లా ఉన్నాయి? జనం ఇప్పుడు రాజకీయ పార్టీ ఇది ఎవరు చదవరండి, ఏదో పేపర్లు వచ్చింది చూసి చెప్తుంటారు.
తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అండి. దిస్ ఇస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఐ బ్రాట్ ఇట్, యూ కెన్ గెట్ ఇట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. హైదరాబాద్ వాజ్ ఎ డిఫరెంట్ టెరిటరీ. 1949లో సుప్రీంకోర్టు ఇక్కడ హైదరాబాద్ హైకోర్టు ఏం చేశారంటే డెత్ పెనాల్టీ ఇస్తారు. అయితే అప్పీల్కి పోతారు. అప్పీల్కి పోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే హైదరాబాద్ వాజ్ డిఫరెంట్ కంట్రీ అనుకుంటే డిఫరెంట్ టెరిటరీ, హైదరాబాద్ మీద మాకు ఏమి హైకోర్టు మీద ఏమి అధికారం లేదు కనుక మేము కొట్టిస్తున్నాం అన్నారు. సింపుల్. అది ఏ డేట్ జరిగిందండి? ఆ డేట్ ఎగ్జాక్ట్ డేట్ మీకు చెప్తానండి. దట్ ఈస్ 14/12/1950. కేస్ నెంబర్ దిస్ వన్, యూ కెన్ జస్ట్. సో 1950లోనే సుప్రీంకోర్టు హైదరాబాద్ టెరిటరీ మీద మాకు హక్కు లేదని చెప్పారు. వాళ్ళు దే క్లియర్లీ వాళ్ళు చెప్తున్నప్పుడు విలీనమైంది విరోచనమైంది వీళ్ళు చెప్తుంటేనండి చరిత్ర చదవకుండా. రైట్. సో ఇప్పుడు విలీనము విమోచనం అంటే ఇది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండి. లెట్ మీ టెల్ యూ, ఇది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దిస్ ఈస్ ద జడ్జ్మెంట్, దిస్ ఈస్ ద నెంబర్, దిస్ ఇస్ దిస్. ఏం మాట్లాడతారు? సో విలీనం అన్నా విమోచనం అన్నది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కిందకి వస్తుంది. తీర్పుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ ద కోర్ట్. మీరు ఇది మరి అలాంటప్పుడు ఈ సెప్టెంబర్ 17కున్న ఇంపార్టెన్స్ ఏంటి? దానికి ఏముండదంటే కరెక్ట్. అక్కడ ఏం జరిగిందంటే వాస్తవానికి హైదరాబాద్కు ఎతుంటుంది జిన్నా 11 సెప్టెంబర్ 1948లో చనిపోతాడు. పాకిస్తాన్లో చాలా గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఆసరాగా తీసుకొని ఆర్మీ ఏతుంటుందో ఎంటర్ అవుతుంది. 13 నాడు కదండి, 12 సెప్టెంబర్. వీళ్ళు 13 అంటున్నారు. అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. భారతదేశంలో మొదటిసారి ఎమర్జెన్సీ అయితే డిక్లేర్ అయిందో దట్ వాజ్ డిక్లేర్డ్ ఆన్ 13 సెప్టెంబర్. మొత్తం యావత్ భారతదేశంలో ఎవరు మాట్లాడారు? డే ఆఫ్టర్ జిన్నా డైడ్. ఎస్. చేసిన తర్వాత వీళ్ళు సైన్యానికి పంపుతున్నప్పుడు అమెరికా ఎంబసీకి ఒక మెసేజ్ పంపుతారు. మేము హైదరాబాద్కు సైన్యానికి కమ్యూనిస్టులకు రజాకారులకు వ్యతిరేకంగా పంపుతున్నాము. అమెరికా ఏ విధంగా అయితే ట్రూమన్, అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమన్ సమయంలో అమెరికా ఏ విధంగా అయితే సైన్యాన్ని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కొరియాలో పంపిందో అండర్ జనరల్ మెకార్థర్. ఓకే. అప్పుడు ఏమన్నారు? చైనా రష్యా మీరు ఇంటర్ఫియర్ కావద్దు, మా పోలీస్ మా ఆర్మీ పోలీస్ డ్యూటీ చేస్తుంటుంది కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, ఇది పోలీస్ యాక్షన్ అన్నారు. సేమ్ అనాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని మేము కూడా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా సైన్యాన్ని పంపుతున్నాం హైదరాబాద్కు, అగెన్స్ట్ వాట్ నేర్ కమ్యూనిస్ట్ అండ్ రజాకార్స్. దట్స్ వై ఇట్స్ ద పోలీస్ యాక్షన్. ఓకే. అందుకని పోలీసు వాళ్ళు లాఠీలు పట్టుకొని రాలి అన్నాడు. 1 division ఆఫ్ వాట్ ట్యాంక్స్ అంటే 200 ట్యాంక్స్, 5 infantry divisions, then 6 princely states, they all invaded. దాని తర్వాత 17th నాడు ఏమైందంటే స్పెషల్ నిజాం కేసేస్తాడండి. చాలామంది కూడా మాట్లాడారు ఇదంతా. సెక్యూరిటీ కౌన్సిల్ కేసేస్తాడు, నేను స్వతంత్రంగా ఉంటా అని. నిజాం చేస్తాడు. యుఎన్ కౌన్సిల్లో నిజాం స్వతంత్ర రాజ్యంగా పరిగణించాలని కోరారు. వేసినప్పుడు అసలు కేసును తీసుకోవాలని లేదా అని ఓటింగ్ పెడతారు. 8 దేశాలు నిజాంకి సపోర్ట్ చేస్తాయి, 3 యాబ్సెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుక్ ఇన్ స్టవ్ అండి. ఇవాళ మనం చాలా మాట్లాడుతుంటాం ఏదో ఇదని. అయితే ఎమర్జెన్సీ మీటింగ్ ఆనాడు జరుగుతుంటే 17 సెప్టెంబర్ నాడు అది ప్యారిస్లో జరుగుతుంటుంది టు డిక్లేర్ సీజ్ ఫైర్. ఈ విషయం భారత ప్రభుత్వం తెలిసి వల్లభాయ్ పటేల్ మున్షీకి టెలిఫోన్ చేసి చెప్పి ఇమీడియట్గా నువ్వు నిజాం దగ్గర పర్సనల్గా వెళ్ళి నీవు ఒక నోటు రాయి, ఆ నోటు నిజాం రేడియో డక్కన్ ద్వారా చేసినట్టయితే మనం ఇది ఎక్స్టర్నల్ అఫేర్స్ దాంతో టెలికాస్ట్ చేస్తుంటాడు. అందుకని ఫస్ట్ టైం ఆయన రాసిన తర్వాత మొట్టమొదటి అంటే ఐఎమ్ ఇన్వైటింగ్ ఇండియన్ ఆర్మీ దిస్ ఉండ, దట్స్ ఓకే, సింపుల్ థింగ్ అది. సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై కేస్ ఫ్రమ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. ఎప్పుడైతే అది చెప్పారో ఇమీడియట్గా వాటిని ఆల్ ఇండియా రేడియో వాటిని ఎక్స్టర్నల్ అఫేర్స్ బ్రాడ్కాస్ట్ చేయడం, బీబీసీ చేయడం. 2 గంటల ముందు వరకు వాళ్ళు తెలిసి ఇక నిజామే సరెండర్ అయిపోయినాక నిజామే విత్డ్రా చేసుకున్నాక కేసు ఏముందని దే డిడ్ నాట్ సిట్. అదర్వైజ్ ద 2 hours ద గ్రీన్విచ్ మీన్ టైమ్ ఆఫ్ 5.5 hours సెటిల్ ద ఫేట్ ఆఫ్ నిజాం, నాట్ ఓన్లీ నిజాం అండ్ హైదరాబాద్ స్టేట్. పాండురంగ రెడ్డి గారు, అయితే 17న నిజానికి విమోచన జరిగింది. నిజాం ప్రభుత్వం నుంచి ఇక్కడ హైదరాబాద్ సంస్థాన ప్రజలకు విముక్తి లభించింది. ఆ తర్వాత మరునాడు 18న భారతదేశం అధికారికంగా
విలీనమైందనే ఒక వాదన వినిపిస్తుంది. దాన్ని కొట్టివేయడం కోసం మీరు చాలా ఆధారాలు చెప్తున్నారు. కానీ సెప్టెంబర్ 17కి ఇంకా ఇంపార్టెన్స్ లేదంటారు. ఆ రోజుతో ఒక రజాకర్ల మీద కానీ ఈ నైజాం వ్యతిరేక పోరాటం కానీ ఒక ముగింపు పలికిన సందర్భం అంటారు. ముగింపు కాదండి. నేను చెప్పిన ఆ కేసు ఎప్పుడైతే ఇదైపోయినారో నిజానికి 17 సెప్టెంబర్ అది జరిగిన మాటకు అంతే. రేడియో తర్వాత ఆనాడు మీకు ఏవైతుంటో 17 సెప్టెంబర్ ఇంకొకటి కూడా జరిగింది. నిజాం ఆర్మీ అవుతుంటుందో జనరల్ ఇద్రూస్ అవుతుంటుందో ఈ సరెండర్డ్ టు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి జరిగింది. కానీ హైదరాబాద్కు సైన్యం ఎంటర్ అయింది మాత్రం 18th సెప్టెంబర్ 1948. ఆ ఫస్ట్ బెటాలియన్ విచ్ ఎంటర్డ్ into second bat 11 Gurkha rifles. That was my parent regiment. Fine. This is the what my units monogram, this 11 GR. Okay. If anybody has to celebrate, I should celebrate because my army entered. People had no role to play. మీ ఆర్మీ ఎంటర్ అయింది సెప్టెంబర్ 18th 1948. అది ఇది హిస్టారికల్ డాక్యుమెంట్ అది. దాని తర్వాత జేఎన్ చౌదరి ఇప్పుడు ఇక్కడ రెండండి డిజూర్ డిఫాక్టో అంటే బలవంతంగా ఆక్యుపై చేశాడు, ఒక హబ్దా చేసాడు. కానీ లీగల్ రైట్ నాకున్నది. దట్స్ డిజూర్ నిజాం వద హెడ్, డిఫాక్టో చౌదరి. అయితే చౌదరి ఏం చేశాడంటే సో డిజూర్ ఇస్ నిజాం, డిఫాక్టో ఇస్ చౌదరి. దట్స్ రైట్. అయినప్పుడు ఈయన ఒక స్పెషల్ కోర్స్ ఇస్తాడు ఈ రజాకాలను కమ్యూనిస్టులను ట్రై చేయాలని. వేసినప్పుడు ఆ కోర్టులో చేసినప్పుడు హైదరాబాద్ హైకోర్టు కొట్టేస్తే నీకేం అధికారం ఉన్నదని. జస్ట్ స్టక్ డౌన్, నీకేం అధికారం లేదని. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడుతాడు ఏం చేయాలని. ఏం లేదు, ప్రొద్దునే నిజాం కింగ్కోటికి పోయి సంతకాలు తీసుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లైక్ ఎ చీఫ్ సెక్రటరీ యూస్ టు గో విత్ ద ఫైట్స్ లైక్ దిస్, టేక్ హిస్ సిగ్నేచర్స్ అండ్ నిజాం అడ్మినిస్ట్రేషన్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ నిజాం up to 25th January 1950. సో ఈ 48 నుంచి జనవరి 1950 వరకు మధ్యకాలంలో ఏమేమి జరిగాయి? నిజాం ఎట్లా తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకున్నాడు? అంతవరకు ఏ విధంగా ఏ పద్ధతుల ద్వారా ఉన్నాడు? భారతదేశ గవర్నమెంట్ అంటే యూఎన్కు మధ్యలో అప్పీల్ చేసుకున్నాడు పక్కన పెడితే, ఇండియన్ జేఎన్ చౌదరి కానీ అలాగే ఇండియన్ యూనియన్ ఒకటి ఏర్పడింది ఇక్కడ స్వతంత్ర భారతదేశంతో. అతడు కమ్యూనికేషన్ ఎట్లా ఉండింది? దాని తర్వాత ఒకసారి అతను రికన్సిల్ అయిపోయాడు, నాది అయిపోయిందని. దట్స్ ఫ్యాక్ట్. He accepted that. He accepted, reconciled, then he started cooperating. For the merger. For the merger and everything, just cooperated. Okay. And ఏమాత్రం చేయలేదు. తర్వాత ఫస్ట్ ఇప్పుడు చూడండి, డిసెంబర్ 1949 మిలిటరీ ప్రభుత్వం అంతమై వెల్లోడి ప్రభుత్వం వస్తుంది. Who appointed? Nizam appointed. Nizam appointed as the head of the state by Farmana. Okay. And he continued with their 1950. So ఇక్కడ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ప్రశ్న మీకు అడుగుతా. మీరు ఏంటంటే వెల్లోడి అనే ఐసీఎస్ ఆఫీసర్, he continued to be the chief minister of Hyderabad state till March 5th, 1952. Okay. ఎట్లయితుందండి? Without being elected to the state assembly, how can anybody can become a chief minister? అట్లీస్ట్ ఫర్ 6 months వరకు ఉండొచ్చు రాజ్యాంగంలో. అంతే. వేరే రాజ్యాంగం అండి. ఇండియాలో మన రాజ్యాంగం ఏదో పరిపాలన. తెలంగాణకు హైదరాబాద్ వరకు దేర్ నో రాజ్యాంగం, దేర్ నథింగ్ దేర్. దట్స్ ఆల్. సో తెలంగాణ 56 అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడేంత వరకు కూడా నిజాం పరిధిలోనే ఉంది. 50 వరకే. 5th వరకు 1950 వరకే 50 వరకు ఉంది. ఆ తర్వాత ఇంకా ప్రత్యేక దాని తర్వాత వెల్లోడి ఉన్నాడు చూడండి. వెల్లోడి స్టేట్ స్టార్ట్ అయింది. వెల్లోడి అప్ టు 52 వరకు వెల్లోడి బికమ్ చీఫ్ మినిస్టర్. రైట్. అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత బూరుగురు రామకృష్ణ రావు పాపులర్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. అయినప్పుడు ఆయన వెళ్ళిపోవాలి కదా, భారత ప్రభుత్వం ఆయనను చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా పెట్టారండి. బూరుగుల రామకృష్ణరావు వచ్చిన తర్వాత కూడా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ భారత ప్రభుత్వం చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్టికల్ 356 357 అప్పటికే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. దాన్ని ఎట్లా దాన్ని ఏ పద్ధతి ప్రకారం అమలు చేస్తారు అంతే. ఈ బికమ్ అంటే ప్రతి ఫైల్ కూడా అతన్ని క్లియర్ చేయాలి. దట్ మీన్స్ ఫర్ ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్ హైదరాబాద్ వాజ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా till 1956. After they handed over to Andhra. Simple.
సో అకార్డింగ్ టు యూ 1950 వరకు నిజాం ఏలుబడిలోనే ఉంది, 50 నుంచి 52 వరకు వెల్లోడి ఉంది. వెల్లోడి బూరుగుల రామకృష్ణ వచ్చిన తర్వాత కూడా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. సో అంటే అప్పుడు ఇతను డిజ్యూర్ అయితే అతను డిఫాక్టర్. సో అదే సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనమే నడిచింది. సో ఒక పక్కన అదే టైంలో ఈ సమైక్య రాష్ట్రం కోసం, విశాలాంధ్ర కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ టైంలో 56 వరకు జరిగిన ప్రాసెస్ ఏంటి? 56లో ఎందుకు కలిపారంటే ఫస్ట్ ఎస్ఆర్సీ కాదా నిజానికి సెకండ్ ఎస్ఆర్సీ. అది ఫస్ట్ ఎస్ఆర్సీ ధార్ కమిషన్. ఇవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ధార్ కమిషన్ ఫస్ట్ ధార్ కమిషన్ రైట్, జస్టిస్ ధార్. అది సెకండ్ ఏతుంటే ఫజల్ ఇది. ఇప్పుడు వేస్తే ఉంటే థర్డ్. ఇక అందరూ సెకండ్ ఎస్ఆర్. ఎందుకని ధార్ కమిషన్ ఇగ్నోర్ చేసింది? ఎందుకు చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ ఫజల్ ఇదే మనం ఫస్ట్ ఎస్ఆర్సీ అనుకుంటారు, ఇప్పుడు సెకండ్ ఎస్ఆర్సీ పెట్టారనే వాదన వస్తుంది. థర్డ్ ఎస్ఆర్ తెలియకండి, వాడి చరిత్ర నేను ఆనెస్ట్ చెప్తున్నా. రైట్, బేసిక్ ఫండమెంటల్ చదవరండి. ఇప్పుడు పుస్తకం చదివి ఓపికలు ఎంతమందికి ఉన్నాయండి ఈ రోజులలో? దట్ రేర్ డాక్యుమెంట్స్ ఎవరు చదువుతారండి? రైట్ సార్. ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎలక్షన్స్ కొరకు లింగ్విస్టిక్ స్టేట్స్ అన్నారు అని నెహ్రూ రిపోర్ట్ వేశారు. ఏ నెహ్రూ? మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్. ఓకే, అక్కడ నుండి ఇది బిగినింగ్. వాళ్ళకి ఓట్లు కావాలి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు లింగ్విస్టిక్ స్టేట్ చేశారు. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఆంధ్రమాత దిస్ ఈజ్ ద కౌంటర్ ఎజిటేషన్ అగైనెస్ట్ తమిళ్ తాయి. రైట్, తమిళ తల్లికి దానికి కౌంటర్ చేయడానికి ఆంధ్రమాత తయారైంది. అది చాలా మంది చెప్పారండి. ఆంధ్రాస్ను ఎంకరేజ్ చేసింది ఎవరంటే భారత ప్రభుత్వం అగైనెస్ట్ తమిళియన్స్. వాళ్ళు లింగ్విస్టిక్ చేసిన తమిళ తల్లి అంటారు కదా, మీరు ఆంధ్రమాత అనండి. అక్కడ నుండి స్టార్ట్ అయింది తెలుగు తల్లి కాన్సెప్ట్. ఎప్పుడు వచ్చింది తెలుగు తల్లి కాన్సెప్ట్? ఎప్పుడు ఈయన వచ్చిన తర్వాత, రామారావు వచ్చిన తర్వాత తెలుగు తల్లి, తెలుగు జాతి, మా తెలుగు తల్లి అంటే శంకరంబాడి సుందరాచార్య అప్పటికి తెలుగు రాసిండు. తెలుగు భావన ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ నుంచి వచ్చేసింది కదా అప్పటికి. ఆంధ్రమాత పదం వాళ్ళు అక్కడ 56 బిఫోర్ వాళ్ళు యునైటెడ్ చేసిన తర్వాత తెలుగు పదాన్ని ఒకటి క్రియేట్ చేసి దే వాంటెడ్ టు వాట్ సమ్ సార్ట్ ఆఫ్ బార్గెనింగ్ పవర్, హౌ టు ఎమోషనల్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేసింది. జస్ట్ తెలుగు అనేది కేవలం ఇమోషనల్ బార్గెనింగ్. అంతకుముందు ఆంధ్రమాత, ఆంధ్రపదం పెట్టుకున్నారు. తెలంగాణను కలుపుకునే ప్రాసెస్ లో భాగంగా తెలుగు. అందుకని ఇవాళ ఏం చేస్తుంటే తెలుగు అమ్మాయి ఇవాళ ఎవరో గెలిచి ఆంధ్రమ్మాయి అంటారు. వాళ్ళు స్పెసిఫికల్లీ దే ఆర్ యూజింగ్ వర్డ్ తెలుగు. ఆంధ్ర ఎందుకు వెనక చేస్తున్నారు? అదర్వైజ్ తెలిసే డివిజన్ వస్తుందేమో అని. రైట్, దానికి బార్గెనింగ్ పవర్ అండి. దానికి లాంగ్వేజ్కు దీనికి సంబంధమే లేదు. ఇది పొలిటికల్ అయినప్పుడు ఏమైందంటే నిజాం ఈ కేసు వీళ్ళు భారత ప్రభుత్వం ఎంత భయపడ్డదంటే ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ 25 జనవరి 1950 నాడు భారత ప్రభుత్వం నిజాంతో అగ్రిమెంట్ అవుతుంది, రిటర్న్ అగ్రిమెంట్. రైట్, యూ విల్ బి రాజ్ ప్రముఖ్, లైఫ్ టైం రాజ్ ప్రముఖ్. అంటే నువ్వు బ్రతికున్న రోజులు రాజ్ ప్రముఖే. అంటే అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్లో ఇట్స్ నాట్ హెరిడిటరీ. ఏ పోస్ట్ కూడా నోబడీ హ్యాస్ టు బి ఎలెక్టెడ్ ఆర్ ఎట్లీస్ట్ నామినేటెడ్. ఇక్కడ ఏంటంటే యూఆర్ లైఫ్ టైం ప్రెసిడెంట్, రాజ్ ప్రముఖ్ ఆఫ్ ద స్టేట్. నీకు పెన్షన్ అన్నీ ఇస్తారు. అయినప్పుడు జైపూర్ మహారాజులు వీళ్ళందరూ ఏమంటే మరి ఆయన ఒక్కరికి ఇస్తున్న మాకేందంటే 7 ఇస్తారు. ఎందుకంటే ఏ విధంగానూ ఇప్పుడు కాంగ్రెస్కు ఏంటంటే ఇప్పుడున్నది టెంపరీగా అడ్ చేసేయాలి. వాళ్ళకి స్టేట్స్మెన్షిప్ లేదండి. ఆ రోజులో లేదు, ఈ రోజు లేదు. మనం ఏదో చాలా మాట్లాడుతుంటాం. అగ్రిమెంట్ చేసుకున్నారు. 56కి వచ్చే వరకు ఈ నిజాం ఎట్లా ఖతం చేయాలి అంటే ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ స్టేట్ను 3 ముక్కలుగా ఇస్తారు. తర్వాత ఈ హైదరాబాద్ కేసు పెండింగ్ నుండి ఇంటర్నేషనల్ అటెన్షన్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఈ 16 జిల్లాల తెలంగాణలో అంటే బీదర్, గుల్బర్గా, ఇక్కడ నాందేడ్ ఇవన్నీ కూడా మహారాష్ట్రలో భాగంగా ఉన్న జిల్లాలన్నీ కూడా ఎప్పుడు బైఫర్కేట్ అయిపోయాయి అంటే మొదటగా ఏర్పడింది 56లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మిగతా ప్రాంతాల కలయిక మిగతా రాష్ట్రాల్లోకి ఎలా జరిగింది? ఇప్పుడు చూడండి, హైదరాబాద్ రాష్ట్రంలో 56 వరకు 17 జిల్లాలు, ఖమ్మం 53లో జరిగింది. 5 మరాఠీ జిల్లాలు ఔరంగాబాద్, నాందేడ్, బీడ్, పర్భని, బీదర్ బీడ్, పర్భని, నాందేడ్, ఉస్మానాబాద్ 5, గుల్బర్గా, రాయచూర్, బీదర్ కర్ణాటక 3 8 జిల్లాలు. ఖమ్మం పార్ట్ ఆఫ్ వరంగల్ టిల్ 1953 మొత్తం 17. అయినప్పుడు ఏమైందంటే నిజాం అసలు జవహర్లాల్ నెహ్రూ ఏమంటాడంటే హైదరాబాద్ స్టేట్ ఇస్ ద మోడల్ స్టేట్, లింక్ బిట్వీన్ ద నార్త్ అండ్ సౌత్, డ్రాబ్రిడ్జ్ బిట్వీన్ ఆరియన్ అండ్ నార్దర్న్ కల్చర్,
it will be a model, and Muslims and everybody in India will be looking toward them as their own place. We should not break it అంటారు. నెహ్రూ అన్నమాట. ఎవరు అయినప్పుడు ఏమైందంటే గోవిందవల్ల పంత్ ఈ వాజ్ డెడ్లీ అగెన్స్ట్ వాట్నై హైదరాబాద్ స్టేట్. తర్వాత ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ విషయం వచ్చినప్పుడల్లా మహారాష్ట్రలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ మినిస్టర్ ఎవరంటే మహారాష్ట్రియన్. ఇది చూడండి హిస్టారికల్ మీకు డెప్త్ చూడండి. హూ దిస్ వై పంత్ వాజ్ అగెన్స్ట్ అంటే పంత్ బిలాంగ్ టు పేష్వా ఫ్యామిలీ. ఓకే. బాజీరావు సెకండ్ సంతతి. అయితే బాజీరావు సెకండ్ మేనగోడలు ఝాన్సీ. 1857లో ఈ సోకాల్ సిపాయి మ్యూటినియా మీరు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా అంటే ఆమె దంపింది ఎవరంటే హైదరాబాద్ ఆర్మీ. ఓకే. అంటే జనరల్ రోస్, దట్టు వనపర్తి ఆర్మీ. ఆమె పేష్వా మేనగోడలు. ఆ ఫ్యామిలీలో వచ్చినట్టు పంత్. ఈ ఆల్వేస్ సా హైదరాబాద్ ఇది లాస్ట్ లెగటీ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ఇట్ షుడ్ పుట్ అన్ ఎండ్ టు ఇట్. ఓకే. ఆయన సహాయంతోనే హైదరాబాద్ బ్రేక్ అయిందండి. దే నో క్వశ్చన్ ఆఫ్ వీళ్ళ ఆంధ్ర లాబింగ్ ఈంధ్ర లాబింగ్ ఇది స్మాల్ దిస్ థింగ్. అసలు రియల్ హిస్టారికల్ స్ట్రెంత్ ఇది డిఫరెంట్. సో హిస్టారికల్ స్ట్రెంత్ లేకుండా చేయడం కోసం అంటే వాళ్ళు ఏం చేస్తారు ఎట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం వచ్చింది కాబట్టి అది వీళ్ళకు యూజ్ అయింది. భాషా ప్రయుక్త నేమ్ సేక్ అండి, పబ్లిక్ కన్సంప్షన్. దాన్ని వాడుకొని వాళ్ళు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రం అంటే విజయనగరం ఉన్నదండి. విజయనగర సపోజ్ టు విదౌట్ తెలుగు ఎంపైర్. వాళ్ళకి క్యాపిటల్ హంపి హస్తినావతి ఎక్కడన్నదండి? కర్ణాటకలోది. ఫైన్. ఎక్కడ అంత డిస్టెన్స్ ఎక్కడండి? కృష్ణదేవరాయకు తెలిసిన ఆ ఎంపైర్ ఈ విధంగా అంటే ఈ విల్ టర్న్ ఇన్ ది గ్రేవ్. పర్లాక్మిడి, బెహరంపూర్ తెలుగు స్పీకింగ్ జిల్లాలు ఎక్కడున్నాయి? ఒరిస్సాలున్నాయి. ఈ బిల్లు పెడుతున్నప్పుడు ఆంధ్ర అసెంబ్లీలో కర్నూలులో మీటింగ్ అయింది. అరే మన తెలుగు జిల్లాలు అన్ని మొత్తం రాలేదు. బళ్ళారి అంటే తలకాయ లేని రాయలసీమ. BACK బ్యాక్ అంటే బి ఫర్ బళ్ళారి, A ఫర్ అనంతపూర్, C ఫర్ కర్నూలు కడప, K ఫర్ కర్నూలు. మన ఈ బ్యాక్వర్డ్ జిల్లాలకు రాయలసీమకి ఏతుంటుందో బళ్ళారి తలలేని ఇస్తుందని తిమ్మారెడ్డి అంటాడు. ఐ బ్రాట్ ఇట్. అప్పుడు ఆయన ఏమంటాడంటే జవాబిస్తూ ఎవరు బెజవాడ గోపాల్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు అని అసెంబ్లీలో డిక్లేర్ చేస్తారు. ఎట్టానండి ఇవంతా వీళ్ళు భాషా ప్రయత్నం తెలుగు తల్లిని ఇది చేస్తుండ్రు. తెలుగు ఎక్కడ దిస్ థింగ్. ఓకే. 1956 బిల్ రీఆర్గనైజేషన్ అని క్లియర్ చెప్తాడు. ఇక్కడ క్లియర్ చెప్తాండి అధ్యక్ష. ఇంతవరకు చెప్పిన దానికన్నా నేను మళ్ళీ ఎక్కువ వెళ్ళాను అనుకుంటే ఈ విషయంలో వెంకటేశ్వర గారు విషయాన్ని చెప్పారు. కోటేశ్వర గారు లేకపోతే బళ్ళారి పర్లాక్మిడి విషయం చెప్పారు. వారి ఆవేదనతో నేను కూడా నా ఆవేదన కలుపుతున్నాను. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇక్కడ చిక్కేమేంటంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ వారి యొక్క రిపోర్టులో బిల్లులో కానీ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే మాట వారు ఉపయోగించలేదు. మనకు కేంద్ర ప్రభుత్వానికి మనకున్న తేడానే ఇది. స్టేట్ రీఆర్గనైజేషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అన్నారు. అందులో లింగ్విస్టిక్ కన్సిడరేషన్ కూడా ఉపయోగించలేదు. ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ అనే దృష్టిలో మనం ఇక్కడ చర్చిస్తున్నాం. అందుకని మాకు ఆ గ్రామం రాలేదు, బళ్ళారి రాలేదు, పర్లాక్మిడి రాలేదు, కోలార్ రాలేదు అని అనకూడదు. ఇది నేను చెప్పేది కాండి. దిస్ ఇస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్. యూ కెన్ సీ. ఇది ఏంటంటే ఇట్స్ నాట్ లింగ్విస్టిక్ స్టేట్ అండి. సో 56లో స్వయంగా అసెంబ్లీలో చేసిన బెజవాడ గోపాల్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఇట్లా మాట్లాడుతున్నాడు. భాషా ప్రయుక్త రాష్ట్రం అంటే తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలు కొన్ని కోల్పోయాం కాబట్టి ఆ మాట అన్నారు. కానీ ఉన్న ప్రాంతాలన్నీ తెలుగు రాష్ట్రంలో ఉన్నవే కదా. తెలుగు ఆ విధంగా చూసినప్పుడు తెలుగు భాష రాష్ట్రమే అనుకోవాలి కదా. ఇప్పుడు తెలుగు భాష అంటే బై ఛాన్స్ ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి ముస్లిమ్స్ హైదరాబాద్ నగరంలో ముస్లిమ్స్ 45.4 ఉన్నారు. రైట్. అప్పుడు వాళ్ళే ఉన్నారు ముస్లిమ్స్ ఫదరలీకి. విశాలాంధ్ర కానీ తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ మా యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయాలంటారు. అప్పుడే ఐ బ్రాట్ ఇట్ సార్. నేను జస్ట్ ఇన్ మై బ్యాగ్ ఇట్ ఈస్ దేర్ ఆర్టికల్ దాని జస్ట్ నెక్స్ట్ బ్రేక్లో మీకు చూస్తాను. 368 పేజ్లో క్లియర్ చెప్తాడు.
అప్పుడు ఫదలలు ఏమంటారంటే మీ యొక్క భాషను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ యూనియన్ టెరిటరీ చేయడానికి వీలు లేదు అన్నారు. నేను సేమ్ థింగ్ అపోజ్డ్. అప్పుడే వచ్చింది. అంటే 45% ఉన్న ముస్లిమ్స్కు మీరు ఇవ్వలేదు, 15% ఉన్న వీళ్ళ కొరకు మనం భయపడుతున్నాం యూనియన్ టెరిటరీ అంటే హౌ ఇస్ పాసిబుల్ అండి? అప్పుడు రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు 45% ముస్లిమ్స్ హైదరాబాద్ స్టేట్ లో ఉన్నారు. 45.4 ఎగ్జాక్ట్ హైదరాబాద్ సిటీ సెన్సెస్ తో వాళ్ళు పెట్టారు. సో అంత జనాభా ఉన్నప్పుడే యూనియన్ టెరిటరీ వద్దన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 15% మంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారని చెప్పి ఎందుకు యూనిటీగా చేయడం అనే వాదన ఎంతవరకు సమంజసం? ఏమాత్రం సమంజసం కాదు. And why should they feel that separate? They are part of us అండి. This is incorrect అండి. ఇది travesty of truth. ఆర్టికల్ 19 వెరీ క్లియర్ చెప్తాడు, భారతీయుడు ఎక్కడ కానీ ఉండొచ్చు. ఆ భయం ఉంది అవసరమే లేదు. ఈ వాళ్ళకెంత హక్కు ఉన్నదో నాకున్నది, నాకెంత హక్కు ఉన్నదో వాళ్ళకున్నది. ఎవరైనా తీసేటప్పుడు నోబడి విల్ టేక్ ఇట్ అవుట్. అంటే వాళ్ళు చెప్తున్న ప్రధాన విషయం ఏంటంటే మాది అనుకున్నది కాస్త మాది కాకుండా పోయిందని ఎమోషనల్ అటాచ్మెంట్. ఏం ఎమోషనల్ బట్ యూ సే దట్ ఈస్ మైన్. ఇప్పుడు చైర్మన్ కూడా నాదే అంటాం అంటే మనదా? అంత అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఉండడం కష్టం కదా. అది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనది ఉంటే చైర్మన్ మనది అంటాం, మనకి రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నావా, అక్కడ పోయి కూర్చుంటున్నా, ఎవరు ఆపుతాడా? ఇదంతా తప్పండి, ఇది రాంగ్. రైట్ సార్. అయితే కమింగ్ బ్యాక్ టు సెప్టెంబర్ 17కి వచ్చినప్పుడు అంటే అంటే చారిత్ర 56కు ఈ మధ్యలో జరిగిన విషయాలు చాలా మందికి నిజంగా తెలియదు. 47 నుంచి ఏం జరిగింది, రజాకార్ల మీద పోరాటాలు ఎట్లా జరిగాయి, అంటే ఎంతమంది తెలంగాణ కవులు కానీ, షోయబుల్లా ఖాన్, అలాగే చంద్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, అప్పట్లో ఆరుట్ల కమలాదేవి గారు ఆ విషయం పోరాడిన సందర్భం. అది సాయుధ కాదు, తెలంగాణ కాదు, సాయుధ కాదు, పోరాటం కాదు, అది డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. ఓకే. నిజాం పరిపాలన కనుక ఆ విధంగా ఏది ఉంటే 16 జిల్లాలో లేకుండా కేవలం నల్గొండ, వరంగల్ జిల్లాకి ఎందుకు పరిమితం మొదలైంది? ఎందుకు పరిమితమైంది? ఆ లీడర్షిప్ ఆంధ్రాది ఎందుకు వచ్చింది? దట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్, డెమోక్రేటెడ్ డిఫరెంట్ ఆల్. ఆ విధంగా నట్టయితే అట్రాసిటీస్ కూడా ఈ ప్రాంతానికి ఎందుకు పరిమితం అయ్యాయి? నేను చెప్పి పోలీసు వాళ్ళు రజాకాల వేషం వేసుకొని వచ్చి, కెన్ యూ బిలీవ్ ఇట్? అరే ఒకసారి చరిత్ర చెప్తా. 1945లో నేను ఒకసారి ఒక 5 సంవత్సరాల క్రితం ఒక బెస్ట్ బుక్ అనేది 50 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఉన్నదని పెద్ద పెద్ద వాళ్ళతో రాయించారు. పోలీసు గురించి కేఎఫ్ రుస్తుంజీ గారితో రాయించారు. 50 సంవత్సరాల్లో పోలీసు ఏ విధంగా ఉంది అతను రాస్తూ ఈ విషయం ప్రస్తావిస్తాడు. ఓకే, తీసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడ ఉంది. అయితే అతను ఏమంటాడంటే ఇంట్రెస్టింగ్ థింగ్, 1948 ఆ ప్రాంతంలో ఈ వాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అకోలా జిల్లా, సెంట్రల్ ప్రావిన్స్. సెంట్రల్ ప్రావిన్స్ అంటే ఇప్పుడు మహారాష్ట్రలో పోయింది. అప్పుడు సెంట్రల్ ప్రావిన్స్ వాజ్ స్టేట్, నాగ్పూర్ వాజ్ హెడ్ క్వార్టర్, సెంట్రల్ ప్రావిన్స్. అతనికి ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉన్న హోమ్ గార్డ్స్, మీ దగ్గర ఉన్న పోలీసులు రజాకార్ల వేషం వేయించి హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్ళి అరాచకాలు సృష్టించి జర్నలిస్టును పిలిపించి హైదరాబాద్ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పండి అంటాడు. నేను చేసిన అంటాడు. ఎట్లనండి ఇదంతా? అంటే కాసిం రిజ్వీ నేతృత్వంలో ఎందుకు జరిగింది అది వాస్తవం కాదు. అది కాదు. అంటే 5 టైప్స్ ఆఫ్ రజాకార్స్ ఉన్నారు. ఒక టైపు ఒకరు నకిలీ, మీరు అన్నట్టుగా ఒకరు నకిలీ అంటే రజాకార్ల రూపంలో కమ్యూనిస్ట్ రజాకారులు ఉన్నారు, కాంగ్రెస్ రజాకారులు ఉన్నారు. ప్లీజ్, కమ్యూనిస్టులు ఏతుంటుందో రజాకార్లు వేసుకొని చేసిండ్రు. సో ఒరిజినల్ రిజ్వీ రజాకార్లు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇది బుక్, ఆ బుక్ ఇది చూడండి. ఫస్ట్ మీరు చూడండి ఈ డాక్యుమెంట్. దిస్ ఇస్ ద బుక్ సార్, ఇండియా 850. ఇది ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళు ఎవరంటే కేఎఫ్ రుస్తుంజీ. ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ చూడండి, మీరే చదవండి. ఇక్కడ We raided the state to establish a border belt free of the Razakars. In the dead of night, our men went up to a distance of 10 miles. They spread panic and caused reprisals which were highlighted by the press as Razakar atrocities. So రుస్తుంజీ రాసిన మాటలు నేను ఇప్పుడు కూడా చెప్తానండి. చరిత్రకాలు కానీ వీళ్ళందరికీ అంటే రజాకార్ల ముసుగులు ఐదు రకాల రజాకార్లు ఏంటి? ఒకటో పోలీసు రజాకార్లు. ఎందుకంటే హైదరాబాద్ను ఏ విధంగా ఆక్యుపై చేయాలని ఉద్దేశించి భారత ప్రభుత్వం పంపించిన వీళ్ళు పోలీసు రజాకార్లు. స్థానిక ప్రజలకు వ్యతిరేకంగా, నిజాం పాలనకు వ్యతిరేకంగా రజాకార్లు పోలీసులు చేశారు. వీళ్ళు కూడా రజాకార్లు చేశారు.
పాండురంగారెడ్డి గారు జనగామ వాస్తవ్యులు, జనగామలోని నీరుమాల గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన కెప్టెన్గా ఉన్నారు. అప్పటి చరిత్ర తెలిసిన వ్యక్తి. తన దగ్గర చాలా ఆధారాలన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం జరిగింది, సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఇచ్చింది, ఆ తర్వాత రుస్తంజీ లాంటి ప్రముఖులు అప్పటి ఉద్యమాన్ని ఏ విధంగా విశ్లేషించారు. పాండురంగారెడ్డి గారు, మీరు చెప్పండి, ఇక్కడ నిజానికి ఈ 48 ఉద్యమంలో జరిగిన డొల్లతనం మీరు చెప్తున్నారు. అంటే రజాకర్ల రూపంలో కమ్యూనిస్టులు వచ్చారు. అంటే కమ్యూనిస్టు గూండాలు అన్న పదం కూడా ఒక చరిత్రకారులు రాశారు. భారత ప్రభుత్వం రాసింది. అంటే చరిత్రలో ఇలాంటి పదాలు కూడా ఉపయోగించారు. అంటే కమ్యూనిస్టుల లోపేంటి, అంటే ఇది విద్రోహ దినం అనాల్సిన అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, దాన్ని మీరు ఎట్లా వ్యతిరేకిస్తున్నారు? విద్రోహం ఎవరికి చేశారండి? విద్రోహం అంటే అంటే నిజాం అనాలి. దేర్ వాజ్ అగ్రిమెంట్, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. నిజాం వచ్చిండు ఆయన అన్నారు. జరిగితే విద్రోహం నిజాం జరిగింది. ప్రజలకు ఏం జరిగిందంటే ప్రజలకు నో రోల్ ఎట్ ఆల్ టు ప్లే. ఓకే. మరి ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు వీళ్ళు చెప్తుండే నిజాం ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం అంటుండే, మరి మహారాష్ట్రలో ఎందుకు అంటలేదు? అప్పుడు ఎక్కువ దేశముఖులు అవుతుండదో మహారాష్ట్రలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. మరి ఆ జిల్లా లేదే, కేవలం ఈ జిల్లాలను తెలుగు మాట్లాడే జిల్లాలను ఎందుకున్నారు? ఎందుకు లీడర్షిప్ ఇక్కడ అనేది? కారణం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ బ్యాన్ బై మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అయినప్పుడు వాళ్ళు అక్కడ పారిపోయి ఎక్కడికి వచ్చారు? మునుగాలకు వచ్చారు. నల్గొండ జిల్లాలో మునుగాల అని ఒక పరగణ ఉందండి, ఎన్క్లేవ్. అది నిజానికి ఎవరు చెందింది? బ్రిటిష్కి చెందింది. కృష్ణా జిల్లా కింద ఉండేది. వాళ్ళు రాకపోయేది. అంటే కృష్ణా జిల్లా రావాలంటే నిజాం టెరిటరీ దాన్ని దాటుతూ రావాలి, వాళ్ళు రాకపోయేది. అది నిజాం కింద లేదు కనుక అది ఒక ఐలాండ్ అండి. దాంట్లో వీళ్ళు తలదాచుకున్నారు కమ్యూనిస్ట్. అక్కడ చేసి పావర్టీ ఇప్పుడున్నది, ఇప్పుడు పావర్టీ, బిలో పావర్టీలో ఎంతోమంది ఉన్నారు. దాన్ని వాళ్ళు ఎక్స్పైర్ట్ చేసి తెలంగాణ భూములను కబ్జా చేయాలనే ఉద్దేశంతో చేసిన ఉద్యమం ఇది. దట్స్ ఆల్. అంటే తెలంగాణ భూముల్ని కబ్జా చేయాలని చేసిన ఉద్యమం అన్నప్పుడు అంటే ప్రాంతీయేతరులు కమ్యూనిస్ట్ పార్టీ ముసుగు, ప్రాంతీయేతరులు అనండి టు క్యాప్చర్ దిస్ ల్యాండ్స్ అంతే. రైట్. అంటే ఏ ప్రాంతాల నుంచి వచ్చారంటారు? అంటే కమ్యూనిస్ట్ పార్టీ ముసుగులో వచ్చారని మీరు ఆరోపిస్తారు? ఎస్, కమ్యూనిస్ట్ పార్టీ ముసుగులో వచ్చారు వీళ్ళంతా. టోటల్ రాంగ్ అండి. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు రాసుకుంటారు. ఎప్పుడు రాశారండి వీళ్ళు? 1972లో రాశారు. వీళ్ళు ఎప్పుడు రాశారు పుస్తకాలు? 1972 రాశారు. అంతకుముందు ఎవరు రాయలే. ఎందుకు రాశారు 1972 అంటే? వీళ్ళు ఏం చెప్తారంటే బాగా వినండి, 1972లో సిల్వర్ జూబ్లీ చేశారు. అంటే వాడు 40 ఏళ్ళ స్టార్ట్ చేశాడు, అంతకుముందు లేనట్టే కదా. సింపుల్. వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఎందుకు చేశారంటే అంటే 25 ఏళ్ళ స్వాతంత్రం అంతే. వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు చేసుకున్నారు. 72లో కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేసి ఎందుకు చేసిందంటే కాంగ్రెస్ ఏతుందో డివైడ్ అయింది మొదటిసారిగా. ఇందిరా కాంగ్రెస్ షీ డిపెండ్ ఆన్ కమ్యూనిస్ట్. ఓకే. ఆమె రాజభండాలు తీసి దాని బదులుగా ఏతుంటుందో ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్స్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు కమ్యూనిస్టులు ఏతుంటే సపోర్ట్ ఇచ్చినప్పుడు మాకు కూడా పెన్షన్ కావాలని వీళ్ళు రిక్వెస్ట్ చేసిన ఆమెను. అరే ఇది ఫ్యాక్ట్ అండి. అంటే పెన్షన్స్ కోసం వాళ్ళందరినీ స్వాతంత్ర సమరయోధులుగా చిత్రించే ప్రయత్నం జరిగిందంటారా? మీరు చూడండి ప్లీజ్. నేను ఒకటి ఇప్పుడు చెప్తున్నా, ఏ చరిత్ర కలగని 1948 నుండి 47 నుండి 72 వరకు ఏ ఒక్కసారైనా సాయుధ పోరాటం అని వీళ్ళు మాట్లాడినారని ఏ ఒక్క పత్రికల? 72 వరకు. ఈ అన్ని పుస్తకాలు 72లో వచ్చినాయి. తెలంగాణ సాయుధ పోరాటం మీరు వర్డ్ ఎక్కడ చూస్తున్నారు? ఏ ఒక్క పత్రికలు చూడండి. చెక్ చేయాల్సిన అవసరం లేదంటారా? చెక్ చేయండి. నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు డూ ఇట్. ఓకే. సో 72లోనే చరిత్ర రచన ఆ విధంగా అయింది అంతే. సో దాని పర్పస్ ఒకటే, పర్పస్ టు గెట్ పెన్షన్. రాజాభరణాలు రద్దయిన తర్వాత నిజాం వ్యతిరేక పోరాట వీరులంతా కూడా స్వతంత్ర యోధులుగా మారిపోతారు. అంతే. నిజాంకు వ్యతిరేకంగా పోరాడినండి వీళ్ళు మాట్లాడుతుంటారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడితే ఇంత ఆర్మీ ఎందుకు రావాల్సి వచ్చింది, ఇంత ఎయిర్ ఫోర్స్ ఎందుకు రావాలి? వాడు ఇవాళ వేసే ఫోటోలన్నీ సినిమా స్టిల్స్. ఆ రోజుల్లో కెమెరాలు ఎక్కడండి, ఎవడు తీసిండండి? కెమెరాలు లేకపోవడం లేదు కదా, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కూడా రికార్డ్ చేశారు కదా బ్లాక్ అండ్ వైట్ కెమెరా. వీళ్ళు ఎవరు చేసిండట? ఇక్కడ చేసిందా లేదన్నది ప్రశ్న. అక్కడ ఉన్నది లేదా కదా ఉంది. ఇక్కడ ఎవరు చేసినట్ట ఫోటోలు? నిన్న బతుకమ్మలో ఒక ఫోటో వచ్చిందండి. వచ్చిన దాని తర్వాత ఆయన గన్ బట్టి చేస్తుంటూ అది స్టైప్ తెల్లగా ఉన్నది. అది చేసిన అతనికి నేను టెలిఫోన్ చేసి నిజాము ఆ టైంలో వైట్ స్ట్రైప్ పెట్టుకొని చేసే పోరాటకుడు ఎవడు తెలంగాణలో ఉన్నాడా అన్న. తర్వాత ఆ వెపన్ ఏందో తెలుసు అన్న. తెలియదు అన్నాడు. మేము ఎందుకు వేసినాం అన్న. దట్ ఇంట్రడ్యూస్ ఓన్లీ 1955. ఏ ఇష్టం ఉన్నాయండి వేస్తుంటారు. ఓకే. ఒక అబద్ధాన్ని 10 సార్లు 100 సార్లు చెప్తే ఇట్ బికమ్ ట్రూత్. సో తెలుగు ప్రజల ఫేట్కు ది రజాకర్ల వ్యతిరేకంగా పోరాటంలో ఉన్న భిన్న కోణాలు, ఈ భిన్న కోణాల తర్వాత నిజంగా ఈ ప్రజలకు విమోచన లభించింది అంటే ఎప్పుడు అనుకోవాలి? ఇంకా రాలే.
నేను సేమ్ థింగ్ నేను శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు తెలంగాణ వాదిగా మాట్లాడుతున్నారు. ఎస్ అంతే, ది నో లిబరేషన్ ఎట్ ఆల్. ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను 40 పోలీస్ యాక్షన్ అయింది అంటే నిజాం నుంచి వచ్చిన లిబరేషన్ కాదు. దెన్ నిజాం లిబరేషన్ ఫ్రమ్ వాట్? లిబరేషన్ ఫ్రమ్ నథింగ్. ఇండిపెండెంట్ ఇండియన్ యూనియన్ లో కలవడం లిబరేషన్ గా చూడట్లేదు. లేదు, దట్ ఆల్సో చూసినప్పుడు ఈయన ఎందుకుంటాడండి. ఏది మీరు కరెక్ట్గా మీరు అన్నారు, మీరు అన్నది వాస్తవం. మరి అడ్మినిస్ట్రేటర్ ఎందుకు పెట్టారు? అడ్మినిస్ట్రేటర్ అనేవాడు 56 వరకు ఉన్నాడు. 56 అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నట్టు కదా. రైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నాడు. దాని తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన గవర్నమెంట్ భాషా ప్రయుక్తం కాదని వీళ్ళే చెప్పిండ్రు. రైట్, యువర్ రైట్. భాషా ప్రయుక్త రాష్ట్రం కాదని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పారు. కానీ మొత్తానికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు కాబట్టి ముస్లిమ్స్. సో కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రం కాదండి ఇది. ఒక దాని ఆ యొక్క నెపంతో వీళ్ళు ఎత్తుండో ట్రైంగ్ టు ఫోర్స్ అండ్ అదర్స్, దట్స్ ఇన్కరెక్ట్. రైట్. అసలు భాషా ప్రయుక్త రాష్ట్రం అంటే దేశంలో 22 భాషలు ఉన్నాయి. 22 రాష్ట్రాలు ఉండాలి, 29 ఎందుకున్నాయండి? సారీ 23 రాష్ట్రాలు ఉన్నాయి. 28 ఎందుకు ఉన్నాయి? 25 రాష్ట్రాలు ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు అవుతుంది? 1. అంటే కొన్ని భాషలకు రాష్ట్రాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృత్ ఉన్నది. అంటే షెల్ వి క్రియేట్ వాట్ ఏ సంస్కృత్ స్టేట్ అండ్ అయోధ్య హై ది క్యాపిటల్. ఓకే, పోనీ అక్కడ సంస్కృతం మాట్లాడే వాళ్ళు ఉన్నారా? కలిసి కొంచెం చిన్న చెప్తున్నా మీకు. భాషా ప్రయత్నం అంటే ఇప్పుడు భాష ఆ ప్రాంతంలో ఆ భాష మాట్లాడే వాళ్ళ జనాభా గణనీయంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఒక స్టేట్ గా చూడటం అనేది ఒక ప్రాంతీయ వీళ్ళు చెప్పుకుంటే మీరు అన్నట్టుగా భాషల సంఖ్యకు రాష్ట్రాల సంఖ్యకు సంబంధం ఏం లేదు. రైట్. ఇంకోటి ఇక్కడ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిమ్స్ ఉన్నారు, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు. అదేవిధంగా చూసినప్పుడు మిగతా భాషా ప్రయుక్త రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, వీటన్నిటి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం ఉంది, అది కూడా భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు. ఇది పొలిటికల్ కన్వీనియన్స్ కొరకు చేసుకునేది అంతే. చేసి చేస్తుంటారు. ఎందుకంటే కర్ణాటకలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర ఉన్నారు, ముస్లిమ్స్. ఇప్పుడు చూడండి బెల్గాం ప్రాబ్లం ఏంటంటే మొత్తం మరాఠీ ఏరియా. మీకు ఇంకోటి చెప్తాను, నేను తీసుకురాలేదు. తిరుపతిలో నేను కొన్ని చెప్తుంటే చాలా నమ్మదగినగా ఉంటాయి. కొన్ని ఆంధ్ర మహాసభ రెజల్యూషన్ పాస్ చేస్తున్నప్పుడు తెలుగువాడు అన్నవాడు ఎవడైనా ఉంటే యూ షుడ్ బైకాట్ తిరుపతి టెంపుల్ అండ్ యూ షుడ్ బైకాట్ బ్రిటిష్ టెక్స్టైల్స్. మీరు వేసే డబ్బు మొత్తం కూడా తమిళనాడు పోతుంది, తెలుగువాడు ఎవడు కూడా తిరుపతి పోతుందని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఏ సంవత్సరంలో? ఇది 1940. ఐ థింక్ సమ్వేర్ ఇట్ రీసెంట్. నాకు అది బిఫోర్ ఇండిపెండెన్స్, పోస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్. బిఫోర్ వేసిన తర్వాత అది నేను అది ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా బై సుబ్బారావు రాసిండు. ఆ బుక్ నుండి నేను కోట్ చేస్తుంటే నోబడి కుడ్ బిలీవ్ ఇట్. అరే ఏం సార్ ఇట్లా వాళ్ళే రాసుకున్నారు. వేస్తే ఈ ఎస్ఆర్సీ అప్పుడు ముస్లిం ఇది తమిళ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది తిరుపతిలో. భాషా ప్రయుక్తం రాష్ట్రం కాదు కనుక తిరుపతిని మేమేతుంటో దండ కలుపుతున్నాం. ఏది ఆంధ్రప్రదేశ్లో కోలార్లో ఎక్కువ పాపులేషన్ ఉన్నది తెలుగు వాళ్ళది, అయినప్పటికీ మేము ఇక్కడ కలుపుతున్నాం. ఏది మన కర్ణాటకలో భాషా ప్రయత్నం అసలు క్లియర్గా ఇప్పుడు మొత్తం మీకు శిలా శాసనాలలో మీకు అన్ని కూడా మీకు తిరుపతిలో మీకు తమిళనే ఉంటుంది. భాషా ప్రయత్నం రాసిన క్లియర్ చెప్తాడు. తిరుపతి అనే పేరులోనే తిరునక్షరమే తమిళ అక్షరం. ఇప్పుడు శ్రీవారి పోటు కిచెన్కు పోర్ట్. ఎస్, ఎట్లానండి ఇది? రెండు సంస్కృతులు కనిపిస్తాయి బలంగా అక్కడ. మోస్ట్లీ తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఆర్ మోర్ ఇన్ నెంబర్. రైట్. అందుకని మనం ఏదో పెట్టుకోండి. ఇప్పుడు తెలుగు ఎంకన్నా మావాడు ఎంకన్నా, అఫ్కోర్స్ మీ వాడు ఎంకన్నా, మరి అప్పుడు ఎంకన్నా మావాడు కాదు తమిళ ఎంకన్నా ఎట్లన్నారు? అందుకే చరిత్ర చాలా కఠినంగా కట్టుకుంటుందండి. ట్రూత్ చాలా నిజంగా కట్టుకుంటుంది. వాస్తవాలు కఠినంగా, చాలా కఠినంగా అర్థం చేసుకోవడం, జీర్ణం చేసుకోవడం అంత చాలా సులభం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి 368 మీకు చెప్పిన ఏతుంటుందో మీకు ఇప్పుడే మీకు దీంట్లో 368 దీంట్లో మీరు చూడండి. ఏది ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్తానండి. మీకు ఇది సార్ 368 పారా 368లో ముస్లిం పాపులేషన్ 45.4% స్పష్టంగా ఉంది. వాడు ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళు రాష్ట్రాన్ని అడుగుతారు, వీళ్ళు కాదని చెప్తారు. రైట్. ఇట్లా సార్. బట్ ఇది అంటే పాండురంగారెడ్డి గారు నిజాం నవాబు తన ఓటమిని అంగీకరించి సెప్టెంబర్ 17 సాయంత్రం నిజాం ఆర్మీ సరెండర్డ్, నాట్ నిజాం సరెండర్డ్ సార్. రైట్. అంటే నిజాం ఆర్మీ సరెండర్ కు నిజాంకు తేడా ఉంది. అంటే నిజాం ఆర్మీ సరెండర్ అయినప్పుడు ఒక విధంగా అంటే మీరు అన్నట్టుగా పూర్తిగా టెక్నికల్గా కాకపోయినప్పటికీ కూడా ఆ రోజుతో నిజాం పరిపాలన ముగిసినట్లు. అంటే దాని మీద హైదరాబాద్ జ్యూర్ డిఫెక్ట్ అని చెప్పాను.
డిజైర్ డిఫెక్ట్ అని చెప్పారు, డిఫెక్ట్ ఇస్ క్రియేటెడ్. సో అది ఆ విధంగా చూసినప్పుడు సెప్టెంబర్ 17 ఇంపార్టెన్స్ ఉంది చరిత్రలో. ఇక అదే ఆర్మీ వచ్చింది, దాంతో నిజాం పరిపాలన కొంచెం ఆ రోజు సాయంత్రం 5 గంటలకు నిజాం has accepted his defeat. No, he has not accepted. వాడు ఆర్మీ సరెండర్ చేసింది. ఐఎమ్ ఇన్వైటింగ్ మై ఇండియన్ ఆర్మీ, ప్లీజ్ రిమెంబర్. He invited the Indian army on that day. On that day, fact. That is fact. దాని తర్వాత ఐఎమ్ విత్డ్రాయింగ్ ద కేసు. సో ఎట్లా ఇండియన్ ఆర్మీని స్వాగతించాడు, అప్పటిదాకా వ్యతిరేకించిన వ్యక్తి ఆ రోజున స్వాగతించాడు. నిజాం పరిపాలనకు ఆ రోజున మొదటి అడుగు పడింది. అంటే నిజాం పరిపాలన అంతానికి నిజాం పరిపాలన జరిగింది. ఇన్ దట్ వే విమోచన దినానికి ఒక ప్రారంభం. విమోచనం కాదు, డెమోక్రటిక్ వేకు ప్రాసెస్ అనొచ్చు. రైట్, ప్రజాస్వామ్యానికి అప్పటి నుండి కొంచెం విమోచనకు ఉన్న ఒక సందిగ్ధత కొంత అర్థమవుతుంది. విలీనానికి పరిస్థితి ఏంటి? విలీనం క్లియర్ చెప్పానండి. విలీనం మాత్రం టెక్నికల్ గా చూస్తే 50 వరకు కాదు 1950 వరకు నిజాం పరిపాలన కొనసాగింది. డిజూర్ గా ఉన్నాడు, డిఫెక్ట్ ఉన్నప్పటికీ ఆయన పేరు మీద సంతకాలనే ఆయన పేరు మీద జరిగింది. ఆయన ఫర్మానా 24 నవంబర్ ఫర్మానా ప్రకారమే భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైంది. రైట్. అంటే ఇంకొక ప్రశ్న ఉంది ఇక్కడ. నిజాం ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీని ఇన్వైట్ చేసిన తర్వాత యుఎన్ఓకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అంతకుముందు పోతే యునైటెడ్ నేషన్స్ నిజాం ఆర్మీకి రాకముందు పోయింది. అతను ఆర్మీకి రాకముందు తర్వాత ఇన్వైట్ చేస్తాడు. అయితే కాకపోతే లేట్గా పోయిండు. ఆల్ ఆప్షన్స్ ఆర్ క్లోజ్డ్ ఆ టైం. అప్పుడు లేట్గా పోయిండు. అదే ముందు పోతే చరిత్ర ఇంకో తిరుగుండు. లేట్గా పోయిన దాని తర్వాత ఏమైంది, ఓటింగ్ పెడితే నిజాంకి సపోర్ట్ ఎక్కువ వచ్చింది, భారతదేశానికి తక్కువ వచ్చింది. అయితే నేను టెలిగ్రామ్ పంపిన కానీ అప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ సర్ కాంగ్డాన్ ఉంటాడు, ఆయన పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకం. అయితే మీరు ఆ టెలిగ్రామ్ పంపితే మిలిటరీలీ హైదరాబాద్ ఆక్యుపైడ్ అండర్ ద డ్యూరస్ యు హావ్ సెంట్ దిస్ టెలిగ్రామ్, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ వన్ అని. దాని తర్వాతనే ఇంకొకటి అండి, మొయిన్ నవాజ్ జంగ్ అంటే హైదరాబాద్ డెలిగేషన్ తీసుకుపోయింది మొయిన్ నవాజ్ జంగ్. ఎప్పుడు పోలీస్ యాక్షన్ ఇది అయిపోయిన తర్వాత 47 కోట్లు అక్కడ అది ఇంగ్లాండ్ బ్యాంకులో ఇస్తాడు. ఆ డబ్బు ఇంకా రాలే. రైట్. ఇప్పుడు ఒకటి అంటే ఇది విలీనము సమస్య, ఇది ఒకటి. అంటే విమోచన ఏ విధంగా ఒక ముందడుగా ఆ రోజు స్టెప్ పడింది అనుకున్నా కూడా విలీనం మాత్రం 50 దాకా జరగలేదు. కాబట్టి ఈ డేట్తో నాకు సంబంధం లేదు. ఇకపోతే విద్రోహం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టింది? ఇది లెఫ్టిస్ట్ స్టార్ట్ చేస్తున్నాండి ప్లీజ్. ఎందుకంటే దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మీరు అన్నారు లెఫ్టిస్ట్ల గురించి కమ్యూనిస్ట్ ఉండాలన్నారు, వాళ్ళ భారత ప్రభుత్వం రాష్ట్ర పుస్తకంలోనే అట్లాంటి వాక్యాలు. అయితే అట్ ద సేమ్ టైం 5 రకాల రజాకాలు అంటే ఒక రూపం ఒరిజినల్ రజాకాలు రిజ్వీ నాయకత్వంలో, మరొకరు వీళ్ళైతే, ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్ రజాకాలు. అది కమ్యూనిస్టులు మనం బాగా మంతాడు ఏది మన కమ్యూనిస్టులను దిన్కా రాజా రాత్కా రాజా అని ఇప్పుడు ఇక్కడ పోయింది ఇక్కడ. రైట్. అంటే ఒకటి వానరంగారెడ్డి గారు, మీరు ఏంటంటే సరే రకరకాల రూపాల్లో రజాకాలు వచ్చారు, మీరు అన్నట్టు ఒక విధంగా చెప్పారంటే టెర్రరిజం తరహా పోరాటాలు జరిగాయి. అయితే ఇక్కడ ఇప్పుడు నల్గొండ జిల్లాలో గుండ్రాంపల్లో 400 మందిని కిరాతకంగా చంపిన సంఘటనలు కొన్ని ఇప్పటికీ వేధిస్తున్నాయి. ఇక్కడ ఈ రజాకారులు దురాగతాలు, ఇలాంటి రజాకారులు కూడా వీళ్ళు కారణం కావాలా? అంటే చరిత్రలో రజాకాల దురాగతాలకు సంబంధించిన చాలా చాలా హీనమైన బాధాకరమైన కథలు ఉన్నాయి. మోర్ దాన్ దట్ ఎగ్జాజరేషన్ ఎక్కువ ఉన్నది. రైట్. మోర్ దాన్ కిరాతకాలు జరగలేదని అంటలేను ప్లీజ్. ఖాసిం రాజీ ఓ ఫెనటిక్ కాదంటలేము, అది ఒక పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. బట్ దాని తర్వాత వీళ్ళు చంపిన దానికన్నా ఎక్కువ ఆ తర్వాత ఇంకొక కీలకమైన ప్రశ్న కూడా ఉంది. అంటే 1948 తర్వాత ముస్లిం వ్యతిరేక దాడులు ఇలా జరిగాయని ఒక వాదన ఉంది. ఎస్ కరెక్ట్. అది ఏమైందంటే ఆర్మీ ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు చూడండి, ఆర్ఎస్ఎస్ గిర్ఎస్ఎస్ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? మహారాష్ట్రకి వెళ్ళి వచ్చారు. హిస్టారికల్ ట్రూత్ అండి ఇది. అసలు ఈవెన్ ఎంఐఎం ఎప్పుడు పుట్టిందండి? ఎంఐఎం చాలా లాంగ్ బ్యాక్ బిఫోర్. అవును, అంతకన్నా ముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు బీడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ ఉద్యమం స్టార్ట్ చేస్తారు. అక్కడ నుండి వచ్చి ఆర్య సమాజ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఇక్కడ మన రిజ్వీ కార్యాలయానికి ఎంఐఎం పుట్టుకకు సంబంధం ఏంటి? అదే కదా. మొట్టమొదటి వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్య సమాజ్ వచ్చి బీడ్లో ప్రారంభిస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుండి శుద్ధి మూవ్మెంట్ అంటారు, రీకన్వర్షన్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇట్ కమ్ టు హైదరాబాద్. అయితే ఈ ఆర్య సమాజం చెక్ చేయడం కొరకు ఎంఐఎం స్టార్ట్. ఇది ఫ్యాక్ట్. అది తర్వాత వచ్చింది. రైట్. చివరిలో ఉన్న చివరి ప్రశ్న పాండురంగారెడ్డి గారు, ఈ రోజును సెప్టెంబర్ 17కు ఉన్న ఇంపార్టెన్స్ ఒక విధంగా చూస్తే మీ చర్చలో తేలింది ఏంటంటే సెప్టెంబర్ 17 వీ డోంట్ హ్యావ్ టు కన్సిడర్. రైట్. ఆయన ఒకటిసారి మీతో మీ అందరితో చూసే వాళ్ళందరూ అంటే చరిత్రలో ఒక 6 నాడు కొంత కష్ట నష్టాలు జరిగినమాట వాస్తవం.
ఆయన దాన్ని ఇప్పుడు కూడా పునరావృతం చేసుకోవాలని అవసరం ఉన్నదా? సో ఒక వాస్తవాల ఆధారిత ఒక చరిత్ర నిర్మాణం జరగాల్సిన అవసరం కూడా ఉంది, చరిత్ర రచన జరగాల్సిన అవసరం కూడా ఉంది. మీ దగ్గర ఉన్న ఆధారాల ఆధారంగా కొన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందన్నది కూడా చాలా పుస్తకాలు లేదు. నిజానికి కమ్యూనిస్ట్ రజాకార్ల రూపంలో ఎంతమంది చేశారనేది కూడా అన్ని పుస్తకాలు రాలేదు. అంటే రజాకార్ల మీద ఒక ఉద్యమాన్ని ఒక గ్లోరిఫై చేసిన మూమెంట్ లాగా రాసుకునేది వాళ్ళు. రైట్. అంటే ఇప్పుడున్న ఉద్యమంలో చూసినప్పుడు ఈ అంటే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతే ఈ విమోచన కాన్సెప్ట్ కానీ విద్రోహం 72 తర్వాత రచనలు వచ్చాయి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం 69 తర్వాత పెళ్ళుబుకింది. ఇప్పుడు 2001 తర్వాత మరొక ఫేజ్ లో వచ్చిన తర్వాత ఇంకా ఎలక్షన్ల కొరకు ఇప్పుడు చేసేది. బికాజ్ హిందూ ముస్లింను పోలరైజేషన్ చేసి. రైట్. ఈ సందర్భంలో ఒక అనుభవజ్ఞులైన వ్యక్తిగా, అంటే చరిత్ర బాగా తెలిసిన వ్యక్తిగా, చరిత్రను అధ్యయనం చేసిన వ్యక్తిగా ఇప్పుడున్న వర్తమానాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ వర్తమానాన్ని ఆధారం చేసుకుని ఎలాంటి భవిష్యత్తును మనం ఊహించాల్సిన అవసరం ఉంది? నేను ఒకటే చెప్తాను, మతపరంగా కానీ రీజన్ పరంగా కానీ మనం డివైడ్ కావాల్సిన అవసరం లేదు. రైట్. మనమంతా భారతీయులం. ఆంధ్ర నుండి వచ్చినట్టు కూడా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే, మనంతా ఒకటే. అందుకని ఏతుంటుందో మన యొక్క డిఫరెన్సెస్ను దూరం చేసుకొని సహజీవనం చేయడం చాలా మంచిది. ఏమన్నా గతంలో కొన్ని చరిత్రలు జరిగినట్టే వాటిని మర్చిపోవడం మంచిది. మన ఇంట్లో కూడా మన ఎన్ని తగాదాలు వస్తాయి, కొంచెం మర్చిపోదాం. అంతేకాదు దాన్ని రిపీట్ చేసుకొని సెలబ్రేట్ చేస్తామా, అది మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. దిస్ మై సజెషన్ సార్. రైట్. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ఏర్పాటు సంబంధించి మీ అభిప్రాయం ఎట్లా? ఇప్పుడు తెలంగాణ చూడండి, ఒకటి నేను చరిత్రగా భౌగోళికం చెప్తాను. తెలంగాణ అనేది సౌత్ ఇండియా కాదు, డక్కన్. వెస్టర్న్ డక్కన్ మహారాష్ట్ర, ఈస్టర్న్ డక్కన్ తెలంగాణ. Deccan did not accept the suzerainty of the north. We fought. Okay, right, sir. We fought because Western Deccan, you know that the way that Shivaji fought, right. The way that Harsha was defeated on the banks of river Narmada. Right. Western Deccan. Eastern Deccan, Telangana. We fought against this and all, against Krishnadevaraya and all. Right. When we have not accepted the rule of the north, do you say we will accept the rule of the south? Fine. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నప్పుడు నేను నా క్లాస్లో ఐఏఎస్ క్లాస్లో చెప్పేది, హీ విల్ డామినేట్. చాలామంది ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అయిపోయి ఎట్లా సార్ అంటే జాగ్రఫీ, ఇది జాగ్రఫీ అసర్షన్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఇప్పుడు జగన్ ఉన్నాడు అండి. లెట్ మీ టెల్ యూ అది హిస్టారికల్ ట్రూత్. హైదరాబాద్లో ఉన్న రోజులు హీ విల్ డామినేట్, డిక్టేట్ టర్మ్స్ టు ఢిల్లీ లైక్ పేష్వాస్, లైక్ మరాఠాస్. వన్స్ డివైడ్ అయిపోయినాక దే విల్ బికమ్ సౌత్ ఇండియా. సో సెల్ఫ్ రూల్ అనేది హ్యాపెన్ అవుతుంది తెలంగాణలో. ఇది డక్కన్ అండి, తింటాను తిండు యూ ఫైట్ ద వార్. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ పాండురంగ రెడ్డి గారు. హెచ్ఎంటీకి వచ్చి మా స్టూడియోలో చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పాండురంగ రెడ్డి గారితో ప్రత్యేక సంభాషణ. థ్యాంక్ యూ.